హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంకో ఫ్రిక్షన్ ప్రాబ్లంతో మీ ముందుకు వస్తానండి. సో ఇదేంటంటే ఎస్ఏ మోడల్లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ చూడండి. చూడండి ప్రాబ్లంకి వచ్చేసరికి ఏ బాడీ ఆఫ్ వెయిట్ 1000 newtons ఈజ్ టు బీ పుల్డ్ అప్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ యాంగిల్ 20 degrees. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బాడీ అండ్ ప్లేన్ ఈజ్ 0.28. ఫైండ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్, when it is parallel to the plane, when it is parallel to the base, when it is inclined to the plane at 10 degrees. ఓకేనండి. యాక్చువల్గా మనకి ఇక్కడ 3 కేసెస్ అంటే 3 పాయింట్స్లో మనం ఎఫర్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో బాడీ వెయిట్ అన్నది 1000 newtons ఇచ్చేసాడు. అలాగే ఇంక్లినేషన్ ప్లేన్ ఏదైతే ఉందో దానికి యాంగిల్ 20 degrees అని ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.28 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి అండి? ఫైండ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్. సో ఎఫర్ట్ రిక్వైర్డ్ అంటే ఏంటి? పి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ కండిషన్లోని ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్, ప్యారలల్ టు ది ప్లేన్, వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ది ప్లేన్. సో సెకండ్ది ఏంటంటే వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ది బేస్, అంటే మనం తీసుకున్న బేస్కి ప్యారలల్గా ఫోర్స్ అన్నది అప్లై అవుతుంది. వెన్ ఇట్ ఈజ్ ఇంక్లైన్ టు ది ప్లేన్ అట్ 10 degrees. సో ఇలా మనకి ఈ 3 కండిషన్స్లో మనకి ఫోర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏంటండి మనం రాయాల్సింది గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా రాద్దాం. వెయిట్ ఆఫ్ ది బాడీ, సో వెయిట్ ఆఫ్ ది బాడీ W ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 1000 newtons. ఓకే, ఇంక్లినేషన్ యాంగిల్, ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడండి మనకి? 20 degrees. సో 20 degrees ఇచ్చాడు. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇది ఆల్ఫా అనుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి మ్యూ ఈక్వల్ టు 0.28. సో ఏంటంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫర్ట్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎఫర్ట్ నథింగ్ బట్ ఏ పి. సో పి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? సొల్యూషన్. సో సొల్యూషన్లో ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటండి? వెన్ ఇట్ ఈస్ parallel to the plane. ఓకే, ఫోర్స్ అన్నది ప్యారలల్ టు ది ప్లేన్ అన్నది అన్నాడు. ఇక్కడ ఏంటంటే పుల్డ్ అప్, ఇక్కడ మనకి గివెన్ డేట్ అంటే సమ్లోనే ఇచ్చాడు పుల్డ్ అప్. ఓకే, ఇప్పుడు మనం ఇంక్లైన్డ్ ప్లేన్, సారీ బేస్ ప్లేన్ తీసుకున్నాను, దానికి ఇంక్లైన్డ్ ప్లేన్. ఎంత ఇంక్లైన్డ్ ప్లేన్ యాంగిల్? 20 degrees. ఓకే, సో వెయిట్ W ప్యారలల్ టు ది ఏమన్నాడు? వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్లేన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ది ప్లేన్. సో ప్యారలల్ టు ది ప్లేన్. సో ఇలా మనకి P అన్నది యాక్ట్ అవుతుంది. సో ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? మోషన్ అన్నది ఎలా ఇచ్చాడు? పుల్డ్ అప్ అంటే మోషన్ అన్నది పైకి ఉంది, అంతే కదా. సో మోషన్ అన్నది పైకి ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఫ్రిక్షన్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్. సో ఇక్కడ మనకి ఎఫ్ అన్నది యాక్ట్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ని కనుక కన్సిడర్ చేసుకుంటే మనం ఫస్ట్ ఏంటి? నార్మల్ రియాక్షన్ అన్నది ఉంటుంది, ఆర్ నార్మల్ ఫోర్స్. ఓకేనా. సో నార్మల్ ఫోర్స్ తర్వాత డబ్ల్యూకి 2 కాంపోనెంట్స్ అన్నవి ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటండి? పర్పెండిక్యులర్ టు ది ప్లేన్, అలాగే ప్యారలల్ టు ది ప్లేన్. ఓకే, అంతేనా. సో పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ అన్నది ఏంటి? సేమ్ 20 degrees ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అయినప్పుడు W కాస్ ఇక్కడ 20 degrees ఉంది కాబట్టి 20 degrees ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్యారలల్ టు ది ప్లేన్. సో ప్యారలల్ టు ది ప్లేన్ అయినప్పుడు W కాంపోనెంట్ కాబట్టి W, ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి సైన్, ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చిందండి 20 ఉంది కాబట్టి 20.
సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం P అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో P ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇందులో మనం ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along the plane. సో అలాంగ్ ద ప్లేన్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, హారిజాంటల్ కాబట్టి సో హారిజాంటల్లో ఏమేమి ఉన్నాయి, మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, P అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 3 కేసెస్ అంటే 3 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ P1 అనుకుంటున్నాను. సో అప్పుడు ఏముంది, హారిజాంటల్ అన్నప్పుడు 1 2 3 అంటే P1 ఒకటి యాక్ట్ అవుతుంది, అలాగే సైన్ ఫ్రిక్షన్. సో ఈ 3 యాక్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం తీసుకుందాం. సో P1 ఈక్వల్ టు W సైన్ 20 degrees, కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ప్లస్ F. సో P1 ఈక్వల్ టు W అంటే ఎంతండి, 1000 సైన్ 20 ప్లస్ మ్యూ ఆర్, అంతే కదా. సో మ్యూ ఆర్. సో ఇది క్యాలిక్యులేట్ చేసేద్దాం మనం. sin 20 into 1000, okay, 342.02 plus 0.28 r, okay, P1 equal to. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, రిజాల్వింగ్ ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్. సో నార్మల్ టు ది ప్లేన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్. సో వెర్టికల్గా మనకి ఇక్కడ ఏం యాక్ట్ అవుతున్నాయండి, ఆర్, అలాగే ఇంకేట యాక్ట్ అవుతుంది, W కాస్, ఓకేనా. ఆర్ ఒకటి యాక్ట్ అవుతుంది, అలాగే W కాస్ 20 degrees అన్నది యాక్ట్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు W కాస్ 20. ఓకే, W అంటే 1000 కాస్ 20. సో కాస్ 20 ఇంటూ 1000. సో మనకి ఎంత వచ్చింది, ఆర్ 939.69. సో ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఓకే, ఈ ఆర్ వాల్యూని నేను ఈక్వేషన్ 1లో నేను వేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, P1 ఈక్వల్ టు 342.02 ప్లస్ 0.28 ఇంటూ 939.69, ఓకేనా. 0.28 ఇంటూ 939.69, ఓకే, ప్లస్ 342.02, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారా 605, ఓకేనా. 605.133 అన్నది వచ్చింది. 605.13. సో మనకి ఇక్కడ ఇంకోటి తెలియాలండి, యాక్చువల్గా చూడండి, నేను ఇక్కడ ఏం రాశానో 342 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 342.02 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.28 ఇంటూ 939.69, ఓకే, బ్రాకెట్ క్లోజ్. చూసారా 605.1332 అన్నది వచ్చింది. సో ఇది ఫస్ట్ P1 అంటే ఫస్ట్ కండిషన్లో మనకి P1 అన్నది వచ్చింది. సరికి when it is applied parallel to the base, ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఓకేనా. సో ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ది బేస్. సో ప్యారలల్ టు ది బేస్ అంటే మనకి ఏమవుతుంది, మనం ఒక ప్లేన్ అయితే తీసుకుంటున్నాం, ఓకే, ఇది బేస్ లైన్ అవుతుంది, దీనికి ఇంక్లినేషన్ ఇది అవుతుంది, అంతే కదా. సో దీనికి యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి, 20 degrees అన్నది ఇచ్చాడు. సో 20 degrees అన్నప్పుడు మనకి ఇలా ఒక బ్లాక్ అయితే యాక్ట్ అవుతుంది. సో దానికి వెయిట్, ఓకే, దిస్ ఈజ్ ద W. బేస్కి ప్యారలల్గా మనకి ఇక్కడ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది అన్నాడు. బేస్కి ప్యారలల్గా అంటే ఎలా వస్తుందండి, ఇలా వస్తుంది.
సో ఫోర్స్ అనేది ప్యారలల్గానే ఉంది కదా. సో ఇది బేస్ అనమాట. అంటే అది ఇచ్చిన కండిషన్ ప్యారలల్ టు ది బేస్ అంటే మనం ఇది బేస్ లైన్గా తీసుకున్నాం కాబట్టి దీనికి ప్యారలల్ టు ది ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. ఇది సెకండ్ కండిషన్ కాబట్టి నేను P2గా కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి మనకి రియాక్షన్ ఫోర్స్ ఆర్ నార్మల్ ఫోర్స్, వెయిట్ కాంపొనెంట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి W కాస్, ఇక్కడ 20 ఉంది కాబట్టి 20, అలాగే ప్యారలల్ టు ది ప్లేన్ W సైన్ 20 ఉంది కాబట్టి 20. ఇప్పుడు కూడా సేమ్ అలాగే పీకి కూడా కాంపొనెంట్స్ అన్నవి ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి సేమ్ 20 degrees ఉంటుంది. సో ఇది ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి P cos 20, అలాగే ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి P sin 20. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనం దీనికి P2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? సేమ్ మళ్ళీ ఇందులో కూడా రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్. అలాంగ్ ద ప్లేన్ అంటే హారిజాంటల్. సో హారిజాంటల్లో ఇక్కడ ఏ టెంట్ ఉన్నాయి మనకి? ఇక్కడ హారిజాంటల్ అనేసరికి హారిజాంటల్ వెర్టికల్ కదా. సో హారిజాంటల్లో మనకి P cos 20 ఉంది, అలాగే W sin 20 ఉంది. ఇక్కడ మోషన్ ఎలా ఉంది? పైకి ఉంది, పుల్లుడ్ అప్. సో అది ప్రతి కండిషన్లో ఉంది కాబట్టి ఫ్రిక్షన్ మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు P cos 20, W sin 20, అలాగే F. సో అంతే కదా. సో అప్పుడు మనకి ఇక్కడ P2 కాబట్టి P2 cos P2 sin. సో P2 cos 20 degrees ఈక్వల్ టు W sin 20 కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి F. ఓకే, సో P2 cos 20 ఈక్వల్ టు W అంటే 1000 sin 20 ప్లస్ మ్యూ R. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ B బిట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్. సో వెర్టికల్గా మనకి ఇక్కడ ఏటేట్ యాక్ట్ అవుతున్నాయి? R W cos P2 sin, అంతే కదా, R W cos P2 sin. సో R ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? W cos 20 ప్లస్ P2 sin 20. ఓకేనండి, W అంటే 1000 cos 20 ప్లస్ P2 sin 20. సో మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. cos 20 ఇంటూ 1000 939.69 ప్లస్ sin 20 0.342 P2. ఇందాకదేంటి 692. ఓకే, ఇది R ఈక్వల్ టు ఇంత వచ్చింది. ఇది సెకండ్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 ఎంత వచ్చిందండి? P2 cos 20 ఈక్వల్ టు 1000 sin 20 into 8. అలాగే మనకి R అంటే R ప్లేస్లో మొత్తం దీన్నంతా వేసుకుంటున్నాను, ప్లస్ 0.342 P2. ఓకే, సో cos 20 అంటే 0.9396 P2 sin 20 into 1000
342.02 plus 0.28 into 939.692, that is equal to 263.11376 plus 0.342 into 0.28, 0.09576 P2. ఓకేనా? సో మనకి ఇలా వచ్చింది. ఈ P2 టర్మ్ని ఇటువైపు పంపిస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అవుతుంది. 0.9396 P2 మైనస్ 0.09576 P2, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు యాడ్ చేసేద్దామండి. సో యాడ్ చేస్తే మనకి 602.13376 అన్నది వచ్చింది. సో ఇందులో P2ని కామన్ తీసేస్తే మనకి 0.9396 మైనస్ 0.09576 ఈక్వల్ టు 0.84384. ఓకే, ఈక్వల్ టు 602.13376. సో మనకి P2 కావాలి కాబట్టి ఇక్కడ 605.1376 అండి, డివైడెడ్ బై 0.84384, 717.119 న్యూటన్స్ అన్నది వచ్చింది. సో P2 ఈక్వల్ టు 717.119 న్యూటన్స్. సో P2 అన్నది ఇలా వచ్చింది మనకి. ఓకేనా? సో థర్డ్ కండిషన్, వెన్ ఇట్ ఈజ్ అప్లైడ్ ఇంక్లైన్ టు ది ప్లేన్ ఎట్ 10 degrees. సో ఏంటంటే ఇంక్లైన్డ్, సో ఫోర్స్ అన్నది ఇంక్లైన్ 10 degrees ఇంక్లైన్ ప్లేన్లో మనకి ఇక్కడ ఫోర్స్ అన్నది అప్లై అవుతుంది. సో నేను తీసుకున్న బేస్ లైన్, అలాగే ఆల్రెడీ ఇంక్లినేషన్ ప్లేన్కి 20 degrees ఇచ్చాడు. సో వెయిట్, సో W. ఓకేనా? సో దీనికి మనకి ఏమి ఇచ్చాడండి, ఫోర్స్ అన్నది 10 degreesలో మనకి యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడిది 10 degrees. ఓకే, 10 degreesలో మనకి P3, ఇది థర్డ్ కండిషన్ కాబట్టి P3గా తీసుకున్నాను. సో ఇది, సో మోషన్ ఎలా ఉంది, పుల్డ్ అప్. సో పైకి ఉంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ అన్నది కిందకి యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ డయాగ్రామ్కి మనం మళ్ళీ నార్మల్ ఫోర్స్ ఆర్, Wకి కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి W cos, ఇక్కడ 20 degrees. సో ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే అవుతుందో ఇక్కడ అది అవుతుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ 10 degrees ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 10 degrees అవుతుంది. సో ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ప్యారలల్ టు ది ప్లేన్, సో ఇది W. ఓకే, ప్యారలల్ టు ది ప్లేన్ ఉంది కాబట్టి W కాంపోనెంట్ కాబట్టి W సైన్, ఇక్కడ యాంగిల్ 20 ఉంది కాబట్టి 20. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఓకే, 10 degrees యాంగిల్లో మనకి P3 అనేది యాక్ట్ అవుతుంది. సో మనకి ఇది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. సో ఇది P3 cos 10. ఓకే, ఇది పైకి వెళ్తుంది. ఇది ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి P3 sin 10 degrees. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి, P3 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇందులో చేయాల్సింది ఏంటి, రిజాల్వింగ్ ద forces along the plane అంటే హారిజాంటల్. ఓకే, హారిజాంటల్ అంటే ఇది వెర్టికల్, ఇది హారిజాంటల్. సో హారిజాంటల్లో మనకి P3 cos 10 హారిజాంటల్, అలాగే W sin 20 హారిజాంటల్, F కూడా హారిజాంటల్. ఓకేనా? సో అప్పుడు cos 10 ఈక్వల్ టు W sin 20 కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ F. ఓకేనండి? సో P3 cos 10 ఈక్వల్ టు W అంటే 1000 sin 20 ప్లస్ F అంటే μr. సో cos 10 అంటే ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. cos 10 ఈక్వల్ టు 0.9848 P3 ఈక్వల్ టు sin 20 into 1000
that is equal to 342.020 plus 0.28 r. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి మనకి బి బిట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్. ఓకే, నార్మల్ టు ది ప్లేన్ వెర్టికల్. ఓకే, సో వెర్టికల్గా మనకి ఏమో యాక్ట్ అవుతుంది ఆర్ డబ్ల్యూ కాస్, అలాగే P3 sin 10. ఓకేనండి, ఆర్ డబ్ల్యూ కాస్ P3 sin 10. సో ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ 20. అక్కడ P3 అన్నది పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ P3 sin 10. ఓకే, డబ్ల్యూ అంటే 1000 కాస్ 20, P3 అంటే తెలీదు, సో sin 10 అంటే 0.736 P3. ఓకే, కాస్ 20 into 1000 that is equal to 939.692 minus 0.1736 P3 R equal to. ఓకే, మనకి ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 ఎంత వచ్చిందని 9848 P3 ఈక్వల్ టు 3420.020 ప్లస్ 0.28 బ్రాకెట్ ఓపెన్ ఆర్ ప్లస్లో ఇదంతా వేసుకోవాలి కదా. సో 939.692 మైనస్ 0.1736 P3. ఓకే, సో ఇప్పుడు మనం 0.28 ఇంటూ ఆన్సర్ 342.020 ప్లస్ 263113. ఓకే, మైనస్ 0.1736 into 0.28 that is equal to 0.048608 P3. ఓకేనా, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి P3ని ఇటువైపు పంపించేద్దామండి. సో ఇటువైపు పంపిస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు 0.48608 ప్లస్ 0.9848 that is equal to 1.033408 P3. ఓకే, దీన్ని ఇటువైపు పంపించినప్పుడు ప్లస్ అవుతుంది. P3ని కామన్ తీసి రెండు యాడ్ చేస్తున్నాను. సో 342.020 ప్లస్ 263.113 దట్ ఈజ్ ఈక్వల్ టు 605.133. ఓకే, P3 కావాలి కాబట్టి మనకి 605.133 divided by 1.033408 that is equal to divided by 1.033408. సో మనకి P3 అన్నది 585.570 న్యూటన్స్. సో P3 అన్నది ఎంత వచ్చిందండి 585.570 న్యూటన్స్. సో ఇలా మనకి 3 కండిషన్స్లో ఇలా ఎస్ఐలో అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనకి రిజల్ట్ అన్నది ఏం రాస్తాం? సో రిజల్ట్లో ఫస్ట్ కండిషన్లో మనకి when force is applied parallel to the plane P equal to ముందుది ఎంత వచ్చింది చేస్తే P1 605.13 న్యూటన్స్. అలాగే when force is applied parallel to the base P1 అదేమో P2 అవుతుంది. సో P2 ఎంత వచ్చింది మనకి
717.119 న్యూటన్స్. అలాగే P3 టోటల్ రాస్తారు 585.570 న్యూటన్స్. సో ఇలా మనకి రిజల్ట్ అన్నది రాసి మనకి ఈ ప్రాబ్లమ్ని కంక్లూడ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.